ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మంచి వాగ్దానం చేత మనము నడిపిస్తూ ఉన్నాడు. అది దినవృత్తాంతంలో 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన మీ యందు ప్రసన్నుడు. అవును, దేవుడు కరుణా సంపన్నము కలగడు, దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు. మరి ఆయన మనందరిని కూడా మనందరి పక్షముగా ప్రసన్నుడగునుంట. చూడండి, దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క మంచి మాటలకు లోబడి, మంచి మాటలను విని వారి హృదయములలో ఎవరైతే దాచుకొని వాక్యానుసారమైన జీవితంలో ఎవరైతే పయనిస్తూ ఉంటారో అట్టి వారికి దేవుడు కరుణా సంపన్నుడు, అట్టి వారికి ప్రసన్నుడగుతాడు. మనం లోకములో ఎటుబడితే అటు పయనించి, ఎటుబడితే అటు తిరిగి మన వ్యర్థమైన క్రియల చేత దేవుణ్ణి మనము మోసపుచ్చుతున్నాం. అట్టి మోసపుచ్చుతున్నటువంటి జనులకు కరుణా సంపన్నుడు కాడు. ఆయన ఏం మాత్రం కూడా ప్రసన్నుడు కాదు. అందుకే ఆయన యందు నిలకడ, ఆయన యందు శాశ్వతమైన విశ్వాసము, అంటే స్థిరమైన విశ్వాసము, మరి ఆయన యందు సమాధానము కలిగి ఎవరైతే జీవిస్తారో అట్టి వారికి మాత్రమే దేవుడు కరుణా సంపన్నుడై ఉంటాడు. వారికి ఖచ్చితంగా దేవుడు ప్రసన్నుడగుతాడు, కనిపిస్తాడు, మాటలు వినిపిస్తాడు. మరి దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉన్నామా అనుకుంటే, ఇక మీదటైనా ఉందాము అనుకుంటే, అందరం కూడా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ వాగ్దానం మనందరిలో ఫలించాలని ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతనమైనటువంటి నెలను, నూతనమైన దినమును మాకు మీరిచ్చి నాయన, ఈ దినమున మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన గొప్ప గణనామానికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. ప్రభా, 4 నెలలు మమ్మల్ని కాచి భద్రపరిచి కాపాడి, మాకు కావలసిన సకల ఈవులను, శాంతి, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యములను నీవిచ్చి 5వ నెల మొదటి దినాన్ని చూడడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి కృతజ్ఞత, స్తుతి, స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ తండ్రి, ఈ ఛానల్ వీక్షించుతున్న వారికి వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ వాగ్దానం మా అందరిలో ఫలింప చేయమని మరొక్కసారి మీ పాదాల దగ్గర అర్థిస్తూ, నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.